అందుకే గురువుని మార్చకూడదు అని చెప్పేది. గురువు అంటే అది ఒక సంప్రదాయం, ఒక విధమైన ఆచారం. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆ గురువుగారు చెప్తారు నీకు. ఇప్పుడు నీకు ఇందులో ఏ గురువు గారు చెప్పరు. అప్పుడు నువ్వు ఏమైపోతావు? అందుకే మంత్రం తీసుకున్నప్పుడే ఆ గురువు గారు ఎటువంటి వాడు, ఆయన మన దగ్గర నుంచి ఏమైనా ధనం ఆశిస్తూ ఉన్నాడా, లేకపోతే ఇంకో రకంగా ఇంకోటి ఏదైనా ఆశిస్తూ ఉన్నాడా, ఆయన ప్రవర్తన మంచిదేనా, శిష్యుల పట్ల ఆయన అభిమానంగా ఉంటాడా, శిష్యుల్ని ప్రోత్సహిస్తాడా, ఈ విషయాలని జాగ్రత్తగా ముందే మనం పరిశీలించుకోవాలి. నేను చెప్పాను గతంలో, ఒక ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాడు ఒక వ్యక్తి. కొంతకాలం పోయిన తర్వాత ఆయన డబ్బులు అడిగాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నానయ్యా, నాకు 2 లక్షలు డబ్బులు కావాలి అని అడిగాడు. ఆ రోజుల్లో ఈయన సందిగ్ధంలో పడ్డాడు. గురువు గారికి డబ్బులు ఇస్తే తిరిగి రావు అనే నిర్ణయానికి వచ్చాడు. చివరికి నా దగ్గర లేవు సార్, నేను సర్దుబాటు చేయలేను అని చెప్పాడు. సరే అయిపోయింది, ఎవరు ఏం మాట్లాడలా. ఒక రోజున, ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. ఇంట్లో వీళ్ళంతా వ్రతం చేసుకుంటూ ఉన్న సమయంలో ఏదో కొరియర్ వచ్చింది. వీళ్ళు తలుపు తీశాడు, కొరియర్ సంతకం పెట్టి తీసుకున్నాడు. ఏదో కవరు కట్ చేశాడు. అందులో నుంచి వెంటనే ఒక వెంట్రుకల తుట్టే, 4 ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ, 2 బొగ్గులు ఇవి కింద పడ్డాయి. ఇంకేముంది, ఈయన కాస్త గుండె అదిరిపోయింది. నిమ్మకాయ, ఎండుమిరపకాయలు, ఈ బొగ్గులు, వెంట్రుకలు ఇవన్నీ చూసేప్పుడే ఆయన గుండె కాస్త అదిరిపోయింది. ఎవరో ఏదో చేతబడి చేసినట్టున్నారు అనుకున్నాడు. గుండె దద్దళ్ళాడిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. కొంతకాలం తర్వాత నా దగ్గరికి వచ్చాడు, ఇలా జరిగింది స్వామి అని. ఇలాంటి సంఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అందుకే గురువుని ముందుగానే మనం పరీక్ష చేసి అతను ఎలాంటి వాడో తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి.